గుడ్ మార్నింగ్. అతి కొద్ది గంటల్లో మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానల్ వారికి సూపర్ చాట్ హైలైట్ సూపర్ చాట్ కొట్టబోతున్నాను. అది సన్నగా కొట్టేస్తా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత రాజపత్ని గురోపత్ని మిత్రపత్ని తదైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైత మాతరః స్మృతాః. రాజపత్ని గురోపత్ని మిత్రపత్ని తదైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైత మాతరః స్మృతాః. సాధారణంగా మనం ప్రపంచంలో తల్లి వలె భావించవలసినటువంటి ఒక 5 వ్యక్తుల్ని పూర్వం మన మహర్షులు రాయటం జరిగింది. వాళ్ళు ఎవరంటే రాజపత్ని రాజుగారి భార్యను, గురుపత్ని గురువు గారి భార్యను, మిత్రపత్ని మనకు బాగా స్నేహంగా ఉండేటువంటి అతని భార్యను కూడా మనం తల్లిలా భావించమని చెప్పారు. పత్ని మాత స్వమాత చ. పత్ని మాత అంటే మన భార్య తల్లి అంటే అత్తయ్య, స్వమాత అంటే కన్న తల్లి, రాజుగారి భార్య, గురువుగారి భార్య, స్నేహితుని భార్య, భార్య తల్లి అంటే అత్తయ్య, కన్న తల్లి. వీరైదుగురిని కూడా లోకంలో మనం తల్లి వలె భావించాలి అనేది ఒక శాస్త్రం. కానీ తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే రాజుగారి భార్యని తల్లిలానే భావిస్తున్నారు. ఏదైనా తేడాగా ఉంటే రాజుగారు చంపేస్తారు కాబట్టి. గురువుగారి భార్యని తల్లిలాగా భావిస్తున్నారు, తేడా వస్తే గురువుగారు శపిస్తారేమోనని భావంతో ఈ స్నేహితుని భార్య అన్న ఈ చోట మాత్రం చాలా చోట్ల తప్పులు జరిగిపోయినాయి. అందుకని చెప్పని మరలా ఏం చేశారంటే మన పెద్దలు, సరే జరిగిపోతుంది, మనం చేయగలిగింది ఏం లేదు, కలికాలం స్టార్ట్ అయింది కదా అన్న ఉద్దేశంతో మళ్ళా శ్లోకాన్ని అనుష్టుప్ ఛందస్సులోనే మళ్ళా రాశారు. ఏమని రాశారంటే రాజపత్ని గురోపత్ని భ్రాతృపత్ని తదైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైత మాతరః స్మృతాః అని రాశారు. రాజుగారి భార్య మళ్ళా కామన్, గురువుగారి భార్య కామన్. ఈ మిత్రపత్ని అన్న చోట భ్రాతృపత్ని అని రాశారు. భ్రాతృపత్ని అంటే అన్నదమ్ముని భార్య, అంటే వదినని తల్లిలాగా భావించండ్రా అని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ శ్లోకం రాయటం జరిగింది. ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉన్నారు. 5వ అతనికి ఒక వదిన మీద మనసు కలిగింది. అక్కడ తేడా పడిపోయింది. చివరికి దరిద్రం బాగా ఎక్కువగా ఉంటుందనేది అర్థమైపోయి మళ్ళా మన మహర్షులు ఫైనల్గా ఒక శ్లోకం రాశారు. రాజపత్ని గురోపత్ని జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాత చ పంచైత మాతరః స్మృతాః. రాజపత్ని రాజుగారి భార్యని, గురుపత్ని గురువుగారి భార్యని, జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని కనీసం పెద్ద అన్న భార్యనున్న తల్లిలా భావించండ్రా అని మహర్షులు జనాన్ని బ్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఈ మాట నేను ఎందుకు చదువుతున్నానంటే వావి వరసలు లేకుండా ఎవరు చూస్తున్నారులే అనేటువంటి ఈ పద్ధతిలో చాలామంది దిగజారిపోయి ఆ క్షణకాల సుఖం కోసం వ్యవస్థల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ఇది మనం అనుకోవచ్చు, ఆ నిమిషం ఆ రోజులు చాలా ఆనందంగా ఉంటాయి. ఖచ్చితంగా మనం చేసే ప్రతి దానికి కూడా అనుభవించక తప్పదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగన్నా మనం మనుషులం కాబట్టి కొంత వాల్యూస్తో బ్రతకాలి అన్న ఉద్దేశం చెప్పినటువంటి శ్లోకాలు. అది ఇంకా చెడిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇక నా బోటోడు మళ్ళీ కొత్తగా రాయాలి శ్లోకాలు తీసేసి. ఇంకోటి, యూట్యూబ్లో లైవ్ చేసేటువంటి మన ఆడవాళ్ళు మీరందరూ నాకు అక్కా చెల్లెలతోనే సమానం, దాంట్లో ఎటువంటి సందేహం నేను పైకి చెప్పకపోయినా అందరూ కూడా నాకు అక్కా చెల్లెలతోనే సమానం. మీరు ఒక్కటి గమనించండి, ఎంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తినైనా సరే లైవ్లోకి వచ్చినప్పుడు అక్కనో తమ్ముడు అని పిలిస్తే పర్వాలేదు. విడిగా పిలిచేటువంటి క్రమంలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఏదో సొంత పిల్లాన్ని పిలిచినట్టుగా పిలిచేటువంటి నీచపు నా కొడుకులను మాత్రం తీసేసేయండి. నీచపు నా కొడుకులు చాలామంది ఉన్నారు, నేను చూస్తున్నాను. నేను ప్రత్యేక పేరు చెప్పడం నాకు పెద్ద విశేషమేం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవతల లేడీసు వాళ్ళు మనకు స్వతంత్రం ఇస్తున్నారంటే మనల్ని నమ్మిస్తున్నారు.
మీ భర్తలు మీకు స్వేచ్ఛ ఇచ్చి వెళ్తున్నారంటే, మీకు ఆ స్వతంత్రం ఇస్తున్నారంటే మిమ్మల్ని నమ్మి ఇస్తున్నారు. కొత్తగా పరిచయం అయినటువంటి ఇట్లాంటి లుచ్చానా కొడుకుల కోసం మీ ఆత్మాభిమానాన్ని ఈ వ్యూస్ కోసం, లైకుల కోసం పొరపాటును కూడా దిగజారొద్దు. నేను మనస్ఫూర్తి చెబుతున్నా. లైవ్ చేసేటువంటి యూట్యూబ్లో చేసే ప్రతి ఆడవాళ్ళు నాకు సొంత అక్క చెల్లితో సమానం. ప్రమాణ పూర్తిగా చెబుతున్నా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ మేలు కోరి నేను ఈ మాట చెబుతున్నాను. లైవ్లోకి అందరూ వస్తారు, మంచిగా నటిస్తారు నా కొడుకులు. బ్లూ బటన్ ఏదో ఉంటాయి కదా, ఇవ్వమంటారు. ఆ బ్లూ బటన్ అడ్డం పెట్టుకొని స్వతంత్రంగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని లైవ్లు మరీ చండాలంగా ఉంటాయి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని పక్కగా నెట్టేయటం కోసం ఈనా కొడుకులు వస్తే ఈనా కొడుకులే బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడుతున్నారు. కొద్దిగా గమనించుకోండి. నేను అన్నాను కాదు. ఎందుకనంటే ఎవడు ఎన్ని అనుకున్నా సరే బయటోడే. వాడు ఎంత పెద్ద మగోడైనా సరే బయటవాడే. మీరు ఎంతవాడికి అవకాశం ఉంటే అంతవాడికే ఇవ్వండి. ఆల్రెడీ దరిద్రాలన్నీ ఈ ఇన్స్టాగ్రామ్ పేరుతోటి రహస్యంగా మాట్లాడుకోవటాలు ఇవన్నీ భర్తలు తెలియకుండా ఆల్రెడీ అక్కడే అయిపోయింది. ఇప్పటికైనా కనీసం మినిమం సెన్స్ తోటి ప్రవర్తన చేసుకోండి. నేను అన్నాను కాదు. ఇది నేను కేవలం ఏదో ఒక్కరిని ఉద్దేశించో చెబుతున్న మాట కాదు. నేను ఏ వీడియో పెట్టినా 10 మందికి అర్థం చేసుకుంటారని, 10 మంది విని ఒక్కరన్నా నా మాటల్ని పాటిస్తారనే ఉద్దేశంతోటే కానీ, లేకపోతే ఏదో నేను చిన్న డ్యాన్స్ చేసుకున్నానంటే వ్యూస్ నాకు 5-6 వేలు తేలిగ్గా వెళ్తున్నాయి. నాకు అది పెద్ద విశేషం ఏం కాదు. ఈ వీడియో 30 మంది చూసినా, 100 మంది చూసినా, 10,000 మంది చూసినా, ఒక్కరన్నా మారితే నేను సక్సెస్. గుర్తుపెట్టుకోండి. ఒక్కరన్నా మారితే నేను సక్సెస్. ఒకటి మాత్రం స్పష్టం. ఆడవాళ్ళు స్వతంత్రం ఇచ్చారు కదా అని చెప్పని ఆడవాళ్ళని లైవ్లోకి వచ్చి సింగిల్గా పిలుస్తూ ఏదో పిల్లాన్ని పిలిచినట్టుగా పిలిస్తే మాత్రం నా కొడకల్లారా మీకు పద్ధతిగా ఉండదు. ముందుగానే చెబుతున్నా. ఈసారి మాత్రం ఖచ్చితంగా సెపరేట్గా మీకోసం ఒక వీడియో పెడతా. అది గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోండి. అది ఎందుకంటే ఆడవాళ్ళు లైవ్ చేసేది కొన్ని వేల మంది చూస్తున్నారు. అర్థమైందా? మీరు ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలంటే వీడియో కాల్ చేసి మాట్లాడుకోండి ఇన్స్టాగ్రాముల్లో. అంతేగాని జనాలు చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే బిల్డప్ల కోసం మాట్లాడారనుకో, అది ఆడవాళ్ళు మీరు కూడా ఎక్కువ స్వాతంత్రం ఇవ్వకండి. దేశం మీద నీచం లంజాకుడు చాలామంది ఉంటారు. అది అన్న నువ్వేమైనా పర్ఫెక్టా? నేనైనా చదువుతున్నా. నా బోటోడికి కూడా ఏం స్వతంత్రం ఇవ్వద్దు. కేవలం నా మాటల వరకే తీసుకోండి. అంతకు మించి మీరు ఏది తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. మంచిగా